క్రీడాకారులు ఆటపాటలతో చదువులో కూడా ముందు వరుసలో ఉన్నప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని వరంగల్ 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను శిబారాణి అనిల్ అన్నారు. పైడిపల్లి నగరంలో 37వ తెలంగాణ సబ్ జూనియర్ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీలో విజేతగా వరంగల్ జట్టు నిలిచింది. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు జై జవాన్ జై కిసాన్ స్పోర్ట్స్ క్లబ్ కన్వీనర్ ఇట్యాల శ్రీనివాసును, కమిటీ సభ్యులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో జన్ను అనిల్, డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ పవన్ కుమార్, విజయ్, సారంగపాణి, వీర యాకూబ్, వీర రవి తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి టీం మేనేజర్ అండ్ కోచెస్ వారికి మరొకసారి చిన్న విజ్ఞప్తి, మీకు పులిహోర ప్యాకెట్స్ అన్ని కూడా డయాస్ పక్కన ఉన్నాయి, కావాల్సిన వారు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం సార్. ఓకే. సబ్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్కి విచ్చేసినటువంటి పెద్దలకు, నాయకులకు, స్థానికులకు, పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం తెలుపుకుంటున్నాను. నిన్నటి నుండి మరి జరుగుతున్న ఈ యొక్క పోటీలలో పిల్లలు ఎంతో చక్కగా మరి వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారి సాయశక్తుల వారు గెలవడానికి కృషి చేశారు. కాకపోతే ఇందులో రెండు ఉంటాయి, ఒకటి గెలవడం, ఒకటి ఓడిపోవడం. గెలిచిన వారు సంతోషపడతారు, కానీ ఓడిపోయిన వారు మాత్రం బాధపడకండి. ఎందుకంటే అది ఓడిపోవడం మీ గెలుపుకు ఒక తొలిమెట్టు అనుకోండి. నిన్నటి నుండి ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంతే ఉత్సాహంతో ఉండండి. ఎందుకంటే ఒకసారి ఓడిపోయినంత మాత్రాన మరి ఒకసారి ఓడిపోతామన్న ఆలోచనను తీసివేసుకొని ఇంకోసారి మా ప్రతాపం ఏంటో మేము చూపిస్తామన్న కసితో మీరు ఉండండి. మీరు అదే విధంగా సంతోషంగా ఇంటికి వెళ్తారని, మరి మీ తల్లిదండ్రులకు మరి మీ ఊర్లకు పేరు తెచ్చే విధంగా ఉంటారని మేము కోరుకుంటున్నాము. మరి ఇక్కడ శ్రీనన్న గారికి ఏ ఒక్క అవసరము, మరి ఆటల విషయమే ఏ ఒక్క అవసరాలు ఉన్నా మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని తెలియజేసుకుంటున్నాము. మన డివిజన్ పిల్లల్ని ఇదే విధంగా మరి ఆటలలో ముందుకు తీసుకెళ్తూ మన డివిజన్కు పేరు తెచ్చే విధంగా, మన రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క రాష్ట్ర స్థాయి మరి ఆటలు ఈ యొక్క పైడిపల్లిలో ఏర్పాటు చేసినందుకు గాను అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మరి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ. వార్తలు ముగించ